ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 16 అధ్యాయం 29 వచనం. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోటు నుండి బయలు వెళ్ళకూడదన్ను. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని, జ్ఞాపకం పెట్టుకోవాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. విశ్రాంతి దినానికి ఆయన అంత ప్రాముఖ్యతనివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నిర్గమకాండము 20 అధ్యాయము 10వ వచనం. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. దాన్ని ఎలా ఎంత ఘనంగా ఆచరించాలనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఇంకా నిర్గమకాండం 20 అధ్యాయము 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇలాంటి పరిస్థితుల్లో యోహాను సువార్త 9 అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం కనుక అది ఎంతో ప్రాముఖ్యమైపోయింది. ఇప్పుడు యేసుప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి చాలామంది కోపం వచ్చింది. దాన్ని ఎందుకు నీవు పరిశుద్ధంగా ఆచరించడం లేదని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. నిర్గమకాండం 31 అధ్యాయము 12వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము. దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఇలాంటి దినాన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేశారంటే, ప్రతిష్ఠించబడిన దినము. 6 దినాలు పనిచేయచ్చు, 7వ దినం మాత్రం దేవుడికి ప్రతిష్ఠితమైనటువంటి దినం. ఆ దినాన్ని కానీ ఎవరైనా పనిచేస్తే ఖచ్చితంగా మరణశిక్షను పొందాలని లేఖనాలు రాయబడి ఉన్నాయి. అదే విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు ఒక గుడ్డివానికి బురద తీసి వాని కన్నులు తెరిచినటువంటి దినంగా ఆయన చేశాడు. కాబట్టి నేను చెప్పిన దానికి మీరు భయపడాలి, నేను చెప్పిన దానికి భయపడాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేక మందికి విడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. నెహెమ్యా గ్రంథము 13 అధ్యాయము 15వ వచనం. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజల తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండ్ల, అంజూరు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటే చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మవారిని గద్దించి తిని. దేవుడు చెప్పినట్లుగా పాటిస్తూ ఉన్నారు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విడిపించేటువంటి పరిచర్యలో ఉన్నారు. ఆయన విడిపించడానికి ఏ దినం అనేది అతను చూడడం లేదు. ప్రతి ఒక్కరిని విడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 58 అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండిని ఎడ్ల, విశ్రాంతి దినం మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకుని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడ్ల, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకి ఉండి నీ ఎడల నువ్వు ఆశీర్వదించబడతావని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ ప్రభు అయితే ఏం చేస్తూ ఉన్నారు? ఎంతోమందిని విశ్రాంతి దినాన్న ఆయన విడిపిస్తూ ఉన్నారు. లోకస్వార్త 6వ అధ్యాయం 7వ వచనం. శాస్త్రులను, పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండ్రి. వారు శరీర సంబంధంగా లేఖనాలు నెరవేర్చబడడం కోసం ప్రయాసపడుతున్నారు. ప్రభు అయితే ఆత్మ సంబంధంగా అనేక మందిని విడిపించాలని కోరుకుంటూ ఉన్నారు. ఏది ఎలా చేయాలో ప్రభువుకు తెలుసు, ప్రజలకు తెలియదు. కాబట్టి ఆయనలో ఒక లోపాన్ని ఎత్తి చూపించడం ద్వారా అతను తగ్గించాలని కోరుకుంటూ ఉన్నారు. లోకస్వార్త 6వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయటి ధర్మమా, కీడు చేయటి ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నానని వారితో చెప్పాను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములను వచ్చి స్వస్థత పొందిడే, విశ్రాంతి దినం ముందు రావద్దని చెప్పాను. లోకస్వార్త 13వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్ళు పెట్టిను కదా. ఆయన అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మిగిలిన వారు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కనుక దేవుని ఎదురు నుండి వచ్చినవాడు కాడండి, మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగ చేయగలడండి. ఇట్లు వారిలో భేదం పుట్టండి. ఎవరు ఎలా భేదం కలుగు చేసినప్పటికీ కూడా
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే మాత్రం అది ఏ దినమైనప్పటికీ అనేక మందిని స్వస్థపరచడని మనం చూస్తున్నాం. కనుక రెప్పపాటు కాలంలోనే విడిపించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక ప్రతి దినము ప్రతి సమయము నీ కొరకు ఆయన చేతులు చాచి నిన్ను విడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. నీ కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. మనుషుల మీద అతను కలుగు చేసినటువంటి ఎంతో ఒత్తిడిని అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అతను హృదయపూర్వకంగా దాన్ని ఎదుర్కోగలిగి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.